హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 మంది అభ్యర్థులని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ 94 మంది అభ్యర్థులు ఎవరు ఏంటి అనేటువంటిది మొత్తం మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్, టెక్కల నుంచి కింజరపు అచ్చెన్నాయుడు, ఆమదాల వలస కోన రవికుమారు, రాజం ఎస్సీ నియోజకవర్గం కోండ్రు మురళీమోహన్, ఈయన మాజీ మంత్రిగా చేశారు రాజశేఖర రెడ్డి టైంలో. కురుపం ఎస్టీ నియోజకవర్గం నుంచి తొయ్యక్క జగదీశ్వరి, పార్వతీపురం ఎస్వి నియోజకవర్గం నుంచి విజయ బొనెల, అదేవిధంగా సాలూరు ఎస్టీ నియోజకవర్గము గుమ్మడి సంధ్యారాణి, అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఆర్ఎస్వికేకే రంగారావు, అదేవిధంగా గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాసు, విజయనగరం నుంచి పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు, అదేవిధంగా విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు అంటే గన్నబాబు, అరకు వ్యాలీ నుంచి సిఆరి దొన్ను దొర, పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత, నర్సీపట్నము నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పత్రుడు, తుని నుంచి యనమల దివ్య, యనమల రామకృష్ణుడు కుమార్తె ఈవిడ, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ హోంమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు. అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, ఇది గోదావరి పి గన్నవరం. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం సరిపల్లి రాజేష్ కుమార్, మహాసేన రాజేష్గా రాజేష్ అందరికీ పరిచయమే. మహాసేన రాజేష్ కుమార్కి కూడా మొట్టమొదటిసారి ఆయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సరిపల్లి రాజేష్ కుమార్కి టికెట్ వచ్చింది. కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి భవానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆవిడకి కింజరపు అచ్చెన్నాయుడు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు సోదరి ఆవిడ, ఇప్పుడు ఆదిరెడ్డి వాసుకి ఇచ్చారు రాజమండ్రి సిటీ. జగ్గంపేట జ్యోతుల వెంకటప్పరావు జ్యోతుల నెహ్రూ, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రాజానాయుడు, ఉండి మంటెన రామరాజు, తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బండేటి రాధాకృష్ణ, చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం సొంగ రోషన్, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాస్ కూడా అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అనేటువంటి దాని మీద ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. ఈయన కూడా ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజా ఉద్యమాల్లో ఉండేటువంటి కొలికపూడి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నూజివీడ్ నుంచి కొలుసు పార్థసారథి, ఈయనే ఇంకా తెలుగుదేశం పార్టీ టికెట్ మరి ఆయన తీసుకున్నారో లేదో, తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకున్నారో లేదో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అయితే చేశారు, నేను అసంతృప్తితో ఉన్నానని ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా చేరారు లేదు, కానీ ఈయన నూజివీడి సీటుని ప్రకటించారు. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాదు, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు ఎస్సీ నియోజకవర్గం వర్ల రామయ్య, అందరికీ తెలిసినటువంటి వాళ్ళు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్టు గద్దె రామ్మోహన్ రావు, ఈయన బోండా ఉమామహేశ్వర మాజీ మంత్రి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. గద్దె రామ్మోహన్ రావు ఈస్టు మొన్న కూడా గెలుచున్నారు, ఆయన మాజీ ఎంపీ కూడా. నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, జగ్గేపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాటికొండ ఎస్సీ నియోజకవర్గం ఇది రాజధాని పరిధి తెనాలి శ్రవణకుమారు, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు,
రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ, పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు, ఈయన రిటైర్డ్ ఐఏఎస్. ఈయన తెలుగుదేశం పార్టీలో 2019లో కూడా వర్క్ చేశారు. 2019లో పోటీ చేశారు, కోడుమూడు నియోజకవర్గం అనుకుంటా, కర్నూలు, అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈయనకు సీట్ ఇచ్చారు. చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జీవి ఆంజనేయులు. మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్షన్ బాబు, పరుచూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతనపాడు ఎస్సీ నియోజకవర్గం బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామరచర్ల జనార్దన్ రావు, కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఇతను 2019 ఎన్నికల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలిచింది. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండేపి. ఇప్పుడు మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చారు. కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డాక్టర్ అయిన కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ మాజీ మంత్రి. నారాయణ ఇప్పుడు మళ్ళీ నెల్లూరు సిటీ నుంచి సీట్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఆయన సీట్ ఇచ్చారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గం పాసం సునీల్ కుమారు, సూళ్ళూరుపేట నెలవెల విజయశ్రీ, ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేషు, కడప మాధవిరెడ్డి, రాయచోటి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదకూరు పుట్టా సుధాకర్ యాదవ్. ఈయన సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు. ఈయన కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి సీట్ ఇచ్చారు మైదకూరు నుంచి. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాజీ మంత్రి. అదేవిధంగా శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, దోన్ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. ఈయన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్తాడో ఇదని చర్చ కూడా జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. పత్తికొండ కేఈ శ్యాంబాబు, కోడుమూరు బొగ్గులూరు దస్తగిరి, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఎంపీగా పంపిస్తారు అని చర్చ జరిగింది. కానీ రాయదుర్గం ఆయనకి సీట్ ఇచ్చారు. ఉరవకొండ పి కేశవ్, పయ్యావుల కేశవ్ మొన్న కూడా గెలిచారు. ఉరవకొండ ఇప్పుడు రాయలసీమలో జరిగినటువంటి మొత్తం 52 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ ఈ ముగ్గురే గెలిచింది. మిగతా 52 నియోజకవర్గాల్లో 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఉరవకొండ నుంచి మళ్ళీ పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగబోతున్నాడు. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత. పరిటాల శ్రీరామ్కి ఇస్తారు అనేటువంటి దాని మీద అనుకున్నారు. పరిటాల శ్రీరామ్ కూడా ఒక సీట్ అడుగుతున్నారు పరిటాల సునీత, కానీ రాప్తాడు పరిటాల సునీతకి ఇచ్చారు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం ఎంఈ సునీల్ కుమార్, హిందూపూరు నందమూరి బాలకృష్ణ అక్కడ నుంచి మారతారు, పెనమలూరు వస్తారు, ఇట్లా అని చాలా చర్చలు జరిగాయి. మళ్ళీ హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగబోతున్నారు. పెనుకొండ సావిత, అదేవిధంగా తంబాళపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఈయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ సోదరుడు. నగరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు ఎన్ అమరనాథరెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. లాస్ట్ పేరు 94 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటువంటి వాళ్ళు. ఇవి ఇంకా రెండో లిస్టు తర్వాత వచ్చేదానికి అవకాశం ఉంది.